ఇవాళ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. అసలు నేను నా లైఫ్లో కూడా అనుకోలేదు. ఎందుకు అనుకుంటున్నారా, మా బావ నన్ను తాజ్మహల్ దగ్గర తీసుకొచ్చాడు. హలో ఫ్రెండ్స్, మీతోటి కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అసలు ఎక్కడ తెలంగాణ, ఎక్కడ పల్లెటూరు, ఏ వ్యవసాయం కుటుంబంలో పుట్టిన నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇట్లా ప్రపంచంలో ఒక వింత తాజ్మహల్ని చూస్తానే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చూసిన అసలు అనుకోలేదు, చూస్తా అని కూడా నా జీవితంలో కూడా అనుకోలేదు నేను చూస్తా అని. కానీ మొత్తానికైతే సక్సెస్ఫుల్గా చూస్తానా. నేను చూస్తూ మీకు చూపిస్తా. ఇంత అద్భుతమైన కట్టడం షాజహాన్ తన భార్య కోసం కట్టిండు అన్నట్టు. బాగా నువ్వు కూడా నా కోసం కట్టుతావు కదా? కట్టిస్తాను, పైకి కూడా బాకీ. చూడు ఎట్లా అంటాడు. ఎనీవే నన్ను తీసుకొచ్చినావు కదా నా కోసం. ఓకే, వెరీ థ్యాంక్స్ బావా. ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత మన ఇండియాలో ఉండడం అది గర్వకారణం. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, షాజహాన్ మన కోసం అందించినందుకు. ఎనీవే చరిత్ర ఏం చెప్తుంది అన్నది పక్కన పెడితే ఇది ప్రేమకు చిహ్నంగా కట్టించింది అన్నట్టు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి వింతలు ఉన్నాయి, ఏమేమి విశేషాలు ఉన్నాయి అవన్నీ నేను చూస్తూ మీకు చూపిస్తూ ఈ వీడియోని ఎక్స్ప్లోర్ చేస్తా. వీడియోకి వెళ్దాం రండి. తాజ్మహల్ చేరుకోవడానికి ఇదే మెయిన్ ఎంట్రీ అన్నట్టు. ఇక్కడ నుండే మనం లోపలికి వెళ్దాం తాజ్మహల్ చూడడానికి. ఇక చూడండి, అటు ఇటు రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి గార్డ్స్ ఉంటారు అన్నట్టు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇవి అయితే ప్రస్తుతం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక వెళ్ళగానే మనకి ఇక్కడ కనిపించింది చూడండి, చాలా అందంగా అద్భుతంగా ఉన్నది. ఇది ఓన్లీ గేటే, రాయల్ గేట్ అంటారు దీన్ని. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం, వెళ్దాం. ఇలాంటి గేట్స్ 3 ఉన్నాయి అన్నట్టు. మేమైతే ఈస్ట్ గేట్ నుండి ఎంట్రీ అయ్యాము. ఇగో ఒకసారి చూడండి, స్ట్రక్చర్ మాత్రం సూపర్గా ఉన్నది. స్ట్రక్చర్ మీద వాళ్ళ లాంగ్వేజ్లో రాసిళ్ళు, మనకి అదేందో అర్థం కాదు, కానీ బాగుంది. గేట్ ఎంట్రీలోనే తాజ్మహల్కి సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటుంది. ఇట్లాంటి ద్వారాలు 3 ఉంటాయి అన్నట్టు తాజ్మహల్కి చేరుకోవడానికి. సూపర్ అంటే సూపర్ ఉండదు. ఒకసారి చూడండి, వావ్ ఎంత ముద్దుగుంది అసలు. బావా నాకైతే మస్తు నచ్చేసింది. నాకైతే మంచి ప్లేస్కి తీసుకొచ్చినావు బావా అసలు నువ్వు. తాజ్మహల్ లోపలికి వెళ్తున్నాం. మొత్తానికైతే చూద్దాం రండి. మెయిన్ గేట్ నుండి లోపలికి రాగానే మనకి ఇట్లా గార్డెన్ ఉంటుంది. ఇక ఒకసారి చూడండి, ఒక వాటర్ మొత్తం ఒకసారి చూడండి. ఆ గార్డెన్ మధ్యలో నుండి నడుచుకుంటూ పోతా అంటే అబ్బా సూపర్ ఉన్నది. ఈ వ్యూ వచ్చేసి అట్రాక్షన్ సూపర్గా ఉన్నది కదా. ఒకసారి చూడండి, అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నది. ఈ వాటర్ వచ్చేసి స్టార్టింగ్ నుండి తాజ్మహల్ వరకు ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది సెంటర్ వ్యూ పాయింట్ అన్నట్టు. అక్కడ ఫొటోస్ తీస్తారు. చాలా స్పెషల్ అట్రాక్టివ్ ఉన్నాయి అన్నట్టు ఈ వాటర్. అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. అసలు అది చెప్పలేంది. అసలు మస్తు ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే, వైట్గా ఉన్నాయి మొత్తం వాటర్. ఒకసారి ముందుకెళ్దాం రండి. వ్యూ పాయింట్ మీదకి ఎక్కుదాం. ఒకసారి ఎలా ఉందో చూపిస్తా. చూడండి అసలు సూపర్గా ఉన్నది. ఇగో మిడిల్లో కూడా వాటర్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ నుండి చూడండి వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. బాగుంది కదా. ఇప్పుడైతే వ్యూ పాయింట్ చూసిల్లు కదా, ఇంకా లేట్ ఎందుకు, తాజ్మహల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయో ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే వెళ్దాం రండి. దగ్గరికి వెళ్తానా, ఇక పైకి ఎక్కేద్దాం. పైకి ఎక్కాలంటే ఉత్తగడ ఎక్కనియరు. గార్డెన్ తిరగడానికి 50 రూపీస్ అన్నట్టు, పైకి ఎక్కడానికి 250 రూపీస్ అన్నట్టు. మనం చూస్తూ మీకు కూడా చూపించాలి కదా, మీరు కూడా సాటిస్ఫాక్షన్ కావాలి కదా, అందుకే 250 రూపీస్ పెట్టి ఆ టికెట్ తీసుకున్నాం అన్నట్టు. లోపలికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో అసలు లైవ్లో చూసి అది ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం రండి. మొత్తానికైతే తాజ్మహల్ దగ్గరకు వచ్చేసినాం. లోపలికి వెళ్ళడమే బాకీ. లోపలికి వెళ్ళాలంటే అంత సులభం కాదు కదా. ఇగో చెప్పులకి ఇగో ఇవి వేసుకోవాలన్నట్టు అందరూ వేసుకుంటున్నారు. ఒకసారి చూడండి కాళ్ళకి. ఇక నేను కూడా వేసుకుంటాను, అందరు వేసుకున్నారు కదా.
తాజ్ మహల్ లోపలికి ఎంట్రీ అవుతున్నా. ఒకసారి చూడండి, ఓ తాజ్ మహల్ ని ముట్టుకుంటున్నా. తాజ్ మహల్ నిజంగా ఒక అద్భుతం. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం కట్టిన తాజ్ మహల్ చెక్కు చెదరకుండా ఎలా ఉందో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఒకసారి చూడండి, అసలు ఒక అద్భుతం అనుకోవాలి. అసలు ఇప్పుడే కట్టిల్లా అనే విధంగా ఉంది అన్నట్టు. అసలు మొత్తానికైతే ఇక లోపలికి వెళ్ళేద్దాం. దగ్గరకు వచ్చేసినాం. మేమైతే లోపలికి వెళ్ళేస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైతుందో చూద్దాం. వీడియో తీయనిస్తారో లేదో. లోపలికి వెళ్తానా? రండి. షాజహాన్ తన భార్య సమాధి ఇక్కడ ఉంది కదా, అది చూద్దాం అన్నట్టు దగ్గరకు వచ్చేసినాం. షాజహాన్ ముంతాజ్ సమాధి కోసం ఎంత అద్భుతంగా కట్టించిండో ఒకసారి చూడండి. డిజైన్ ఎంత బాగుందో అసలు. షాజహాన్ ముంతాజ్ సమాధుల దగ్గర అసలు వీడియోనే తీయనిత్తలేరు, అందరినీ బయటకు వెళ్ళగొడతారు. డిజైన్స్ మాత్రం మస్తు నచ్చినాయి. అసలు పాలరాతి మీద ఒకసారి చూడండి, మస్తు అంటే మస్తు వేసిళ్ళు డిజైన్స్. అసలు ఒకసారి పైకి చూడండి అట్లనే. సూపర్గా ఉంది కదా అసలు. అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నది. అలాగే ఈ పక్కన యమునా నది ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. చూడండి, ఇదే యమునా నది. ఒకసారి చూడండి, ఇప్పుడున్న మన తాజ్ మహల్, మళ్ళీ మనం మొన్న చూసిన ఎర్రకోట, అలాగే ఆగ్రా ఫోర్ట్, ఈ 3 యమునా నది తీరాన్నే కట్టిల్లు అన్నట్టు. అక్కడ చూడండి ఒకసారి ఆగ్రా ఫోర్ట్. ఔరంగజేబు తన తండ్రిని ఆగ్రా ఫోర్టులో బంధించి తన తల్లిని ఇక్కడ తాజ్ మహల్లో సమాధి చేసిల్లు కదా. ఈ సమాధిని చూస్తూ తను క్రూరంగా కుషించి తను మనస్తాపానికి గురయ్యి తను చనిపోయిన తర్వాత ఇందులోనే సమాధి చేసిల్లు అన్నట్టు. లోపల 2 సమాధులు చూసాం కదా, షాజహాన్ ముంతాజ్, ఇద్దరి సమాధులు ఇందులో ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఒకసారి చుట్టూ అయితే ఒకసారి చూద్దాం రండి. తాజ్మహల్ చుట్టూ 4 స్తంభాలు ఉన్నాయి అటు. ఒకసారి చూడండి, అటు వంగి ఉన్నాయి. ఏమన్నా భూకంపాలు వచ్చినా డైరెక్ట్ తాజ్మహల్ మీద పడకుండా వాటి సెక్యూరిటీ కోసమని కొంచెం వంగి ఉండే విధంగా కట్టిల్లు అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి డోర్స్ ప్రస్తుతం అయితే లాకేసి ఉంది. ఒకసారి చూడండి, పైకి ఎక్కడానికి అలో లేదు, అప్పుడైతే ఎక్కేవాళ్ళు కావచ్చు. ఇవైతే కొంచెం చూడండి, ఎప్పుడో కట్టిన తాజ్మహల్ ఇప్పుడు కట్టినట్టుగా ఉంది. అసలు సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఒకసారి యమునా నది పక్కన వ్యూ చూస్తూ ఉంటే ఒకసారి మీరే చూడండి, చల్లగా గాలి. అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నది. అసలు మనకంటే ఎక్కువ ఫారినర్సే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి చూడండి, అసలు రండి ఇక వెళ్దాం. మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్, వచ్చి చూసేయండి. ఏముంటారు ఊకే ఇంట్లో, అప్పుడప్పుడు బయట తిరగాలి. తాజ్మహల్ పైకెక్కి చూసాం కదా, ఒకసారి కింద చూడండి, ఒకసారి ఎంతమంది జనాలు ఉన్నారో ఒకసారి చూడండి. చిన్న చిన్న చీమలు లెక్క కనిపిస్తారు పైనుండి కిందికి చూస్తే. అసలు వామ్మో, ఇంతమంది జనాలు వస్తారు. ఒకసారి చూడండి. ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింతను చూశాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు అది చెప్పలేంది. మీరు కూడా రండి ఫ్రెండ్స్, వచ్చి చూసేయండి. మీరు రావాలనుకుంటే ఒకవేళ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము అవైలబుల్ ఉంటే మేము రెస్పాండ్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, చూడదగిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఈ నుండి ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకొకటి విజిట్ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే విజిటింగ్ అయిపోయింది. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. మీరు కూడా వచ్చి చూసేయండి. చూడదగిన ప్లేస్, చాలా అంటే చాలా అందంగా ఉంది. అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళాలంటే అసలు వెళ్ళబుద్ధి అయితే లేదు, కానీ వెళ్ళక తప్పదు కదా. ఇక్కడ ఉండరు, ఆ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి బయటికి గెంటేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.